కీర్తన 73:26 వచనం చూస్తే కూడా దేవుని ఆకంచరుస్తుంది. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినాను, దేవుడి నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును శాస్త్రమునై ఉన్నాడు. దేవుడు నిత్యము నాక హృదయమునకును ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. శాస్త్రము, దేవుడు నా హృదయాన్ని శాస్త్రమై ఉన్నాడు. దేవుడు నా హృదయాన్ని శాస్త్రమై ఉన్నాడు. దేవుడు కరుణించేవాడు. దేవుడు తన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన కరుణించి కటాక్షించేవాడు. ఆయన కృప కనికరం గొప్పది, ఆయన కరుణ కటాక్షం గొప్పది. అందుకే శరీరం క్షీణించిపోయిన హృదయాన్ని బలపరిచేవాడు ఆయన, హృదయానికి శాస్త్రం ఉండేవాడు ఆయన. మన హృదయాన్ని ఆయన కృపలో బలపరుచుకునేవాడు ఆయన. ఆయన కృపల సన్నిధిలో ఆయన చదివిస్తున్న మాట బట్టి నాడు నేడు ఏకరీతికుల దేవుడు కనుక ఆయన కృపలో ఆదరించాడు. ప్రియమైన సహోదరి సోదర, బలము నందుడు కోసం, దేవుని పరిశుద్ధ యొక్క శక్తి నందుడు కోసం మనం ఆయన మార్గంలో ఉన్నప్పుడు మన కుటుంబాన్ని దీవించేవాడు. ఈ రోజు పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న ఒక మాటను బట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకు బలమై ఉన్నాడు కనుక, ఉంటకు ఇష్టపడుతున్నాడు కనుక మనం ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుని సహాయమును దేవుని ఆదరణ మనకు దొరుకుతుంది.